కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. గతంలో 54,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదైతే, వీళ్ళందరి సమస్యలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 3,500 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఖ్య 43,000కు తగ్గిపోయింది. 15,000కు దగ్గర పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడం లేదు. పైగా ఆ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రయాణ అవసరాలు తీర్చుకోవడం కోసం 1,489 కొత్త బస్సులను తీసుకొని వచ్చారు.